హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫేస్ గ్లోనెస్ అలాగే రీటచింగ్ లైట్రూమ్ నుంచి అలాగే స్నాప్సీడ్లో చెప్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి. సో లైట్రూమ్లో ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. సో హైలైట్స్, కాంట్రాస్ట్, ఎక్స్పోజర్ ఇవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్లాక్స్, వైట్స్. సో ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇమేజ్ యొక్క గ్లోనెస్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో అలాగే మీరు క్లారిటీ, డెహేజ్, వింటేజ్, టెక్స్చర్ ఇవి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నేను హెచ్డి ఇమేజ్ తీసుకోవడం జరిగింది క్యానాన్ 600Dలోది. సో మీరు కూడా చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం కలర్స్ పెంచుకోవాలి. సో ఇవన్నీ మనం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెంచుకోవడమే. సో ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇమేజ్ తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నేను గ్రీనరీ అనేది బ్యాక్గ్రౌండ్లో పెంచుతున్నాను. సో అది మనకు నచ్చినట్టు కలర్ చేంజింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక అద్భుతంగా మన ఇమేజ్ని చేసుకోవచ్చు, ఒక క్వాలిటీ ఇమేజ్ని. సో కలర్ మిక్స్ ద్వారా సో ఇలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకుంటే మీ ఫొటోస్ చాలా బాగా కనిపిస్తాయి చూసే వాళ్ళకు కూడా. సో ఇలా మీరు గ్లోనెస్ అనేది కరెక్ట్గా పెంచుకోవచ్చు. ఆరెంజ్ వచ్చేసరికి స్కిన్ టోన్ అండి. సో అది కూడా మనం లూమినెస్తో కలిపి అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మీరు ఎడిటింగ్ స్నాప్సీడ్ మరియు లైట్రూమ్లో చేసుకోవచ్చు. లైట్రూమ్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని ఒక మంచి వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను. సో ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇటువంటి ఎడిటింగ్ అనేది. సో పేడ్ ఎడిటింగ్ కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. పైన మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా మీరు అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఒక ఇమేజ్ని. సో మనం చాలా నీట్గా చేసుకోవడం చూసారు కదా. సో న్యాచురల్ ఇది సెట్ చేసుకుంటే ఇంకా కలర్స్ అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకోసం మళ్ళీ చెప్తాను. సో మీరు క్లారిటీ, డెహేజ్ ఇవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో గ్రీనరీ అనేది తగ్గించుకోండి. సో మీరు మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు వచ్చిన టిప్స్ అండ్ సజెషన్స్ మీకు చెప్తాను ఫోటో ఎడిటింగ్. సో నేను ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా యూస్ చేసిన తర్వాత మనం ప్రొఫైల్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రొఫైల్స్లోకి వెళ్ళి మనం అన్నీ సెట్ చేసుకోవాలి. ఎక్స్పోజర్ అవి మనం చూసుకోవాలి. హైలైట్స్ ఇవన్నీ మనం కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ మనం వైటీస్, బ్లాక్స్ ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇమేజ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. సో మీరు కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ చూసి. సో మీరు ఎవరికైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి, 3D ఫోటో అని. సో మీరు ఇప్పుడు మనం నీట్గా ప్రొఫైల్స్లోకి వెళ్ళి అన్నీ సెట్ చేసుకోండి. సో మోడ్రన్ 1, మోడ్రన్ 2 ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫిల్టర్స్ లాగా. సో ఇవి ఆల్రెడీ నేను వీటి గురించి కూడా వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి. మనం బయట ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవడం ఎలా అనేది కూడా చెప్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉంటాయి. సో ఇది షేర్ చేసుకోవాలి ఇప్పుడు స్నాప్సీడ్లోకి, ఎందుకంటే వింటేజ్ అలాగే ఫేస్ గ్లోనెస్ అవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు స్నాప్సీడ్లో చాలా సింపుల్గా. సో మీకు అర్థం అవడం కోసం చాలా సింపుల్ ఫ్రెండ్స్. 5 minutesలో మనం ఒక రీటచింగ్ ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా, తక్కువ టైంలో మనకి స్నాప్సీడ్, లైట్రూమ్ వస్తే. సో ఇప్పుడు వచ్చేసరికి పోర్ట్రైట్లోకి వెళ్ళి ఫేస్ గ్లోనెస్ ఇవన్నీ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూడండి, నేను ఈజీగా పెంచుతున్నాను. స్కిన్ స్మూతింగ్ అలాగే ఐ క్లారిటీ ఇవి ఉంటాయి. సో మీరు ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. టూల్స్లోకి వెళ్ళి సెలెక్టివ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వైట్ బ్యాలెన్స్లోకి వెళ్ళి నేను బ్లూ కలర్ ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెడుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డల్ చేయడానికి ఇది వాడుతున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ పైన మనకి అది కనిపిస్తుంది, అది నొక్కాను. సో ఎడిట్స్లోకి వెళ్ళి మీరు ఇది నీట్గా డ్రా చేసుకోవడమే. సో ఈజీగా ఎడిట్స్లోకి వెళ్ళి మీరు ఇది మనకి బ్రష్ టూల్ నొక్కుని తర్వాత ఇది మన ప్లేస్ అనేది అదొకటి డ్రా చేసుకుని ఇన్వర్స్ నొక్కుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్నాప్సీడ్ ట్యూటోరియల్స్ చాలా చేశాను మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా లేటెస్ట్ వీడియో మీకు మెయిల్కి వస్తుంది, అలాగే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇలా మీరు అద్భుతంగా ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో నేను ఇంకా చాలా చేస్తాను మ్యానిపులేషన్ గురించి చూడండి. సో ఇప్పుడు నేను HDR యాడ్ చేస్తున్నాను. HDR వల్ల కూడా మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇమేజ్ బాగా కనిపిస్తాం కోసం HDR కొద్దిగా ఎక్స్పోజర్ని బాగా బ్రైట్ చేస్తుంది. సో మనం పైన మనకి వచ్చేసరికి ఇవన్నీ వింటేజ్ ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫోన్లోని. సో ఇలాంటి ఫొటోస్ ఎడిట్ చేయాలంటే మీకు పేర్ ఎడిటింగ్ కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ అది. సో వాట్సాప్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ కాలే పనిచేస్తుంది, మామూలు కాల్ పనిచేయదు. సో ట్యూన్, ఇమేజ్, బ్రైట్నెస్ ఇవన్నీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎంబెన్స్ ఇవన్నీ నీట్గా చేసుకుంటే మీకు ఫొటోస్ అనేవి బాగుంటాయి.
సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.